భగవద్గీత వేదవ్యాసుల వారు రచించిన భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు అన్నీ సంస్కృతంలోనే ఉంటాయి. కానీ మన తెలుగువారి కోసం పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ 700 శ్లోకాల నుంచి ఒక 100 ముఖ్యమైన శ్లోకాలు సేకరించి తెలుగు అనువాదం జతచేర్చి ఒక సంక్షిప్త భగవద్గీతను మనకు అందించారు. ఆ సంక్షిప్త భగవద్గీత నుంచి మొదటి 25 శ్లోకాలు ఈ విఘ్నేశ్వర ప్రార్థనతో: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయినీం అంబా ద్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునునకు శ్రీకృష్ణుడు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని భగవానుడు సర్వవిధములా ప్రయత్నించను, కానీ ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. అర్జునుని కోరిక మేరకు యుద్ధరంగమున రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాన్ని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. స్వజనమును సంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదని ధనుర్బాణములను కింద పడవేసిన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ, అశోచ్యానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వాని గూర్చి దుఃఖింపుట అనుచితం. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరమును గూర్చి గాని నిత్యములు శాశ్వతములైన ఆత్మలను గూర్చి అని దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహం నందు బాల్యము, యవ్వనము, ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే. కావున ఈ విషయమున ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహే. మనుష్యుడెట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించు. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది,
ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి మరల జన్మము తప్పదు. అనివార్యము ఈ విషయమును గూర్చి శోకింపదగు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతుడు. కావున అర్జున, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్వకర్మణి. కర్మలను చేయుటందే నీకు అధికారం కలదు, వాని ఫలితం పైన లేదు. కర్మఫలమునకు నీవు కారణం కాజాలు. అట్లని కర్మలను చేయుట మానరా. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునురిచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడిని స్థితప్రజ్ఞుడని చెప్పుదురు. ధ్యాయతో విషయాన్ పుంసః సంఘస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గుర్చి సదా మననం చేయువానికి వాని యందు అనురాగం అధికమై కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును, దాని వలన జ్ఞాపక శక్తి నశించును. దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణముచ్యతి బ్రహ్మనిర్వాణముచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి కలిగిన జీవుడు సంసారమును పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని పొందింది. లోకేస్మిన్ వివిధానిష్టః పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. అర్జున, ఈ లోకమున ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగం చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగం చేతను ముక్తి కలుగుతున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అహాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి.
పార్థ, నాచే నడపబడి ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు. జ్ఞాని కాని వాడు సదాకర్మలను ఆచరించుచునే ఉండవడే. మయి కర్మాణి సర్వాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాసీ నిర్మణో భూత్వా యుద్ధస్య విగతజ్వరః. అర్జున, నీవనొచ్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేని వాడివై సంతాపము వదలి యుద్ధము చేయుము. యజ్జదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేనిని ఆచరింతురో ఇతరులను దానినే ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా స్వీకరింతురో లోకమంతయు దానినే అనుసరించరు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్వనుష్ఠితాత్ స్వధర్మే మిథనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నను గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమును మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేన వ్రియతే వహ్నిః వ్రియదాదర్శో మలేన చ యదోల్బేనారుతో గర్వః స్తదా తేనేధమామృతం. పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడి ఉండునో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి చెందునో ఆయా సమయములందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను. వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధమును వదలి నాయందు మనసు లగ్నం చేసి నన్ను ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానము చే పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందు. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమవత్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుతున్నాను. కానీ ఏ ఒక్కని యందు అనురాగము కానీ ద్వేషము కానీ లేదు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధా. ఎవని కర్మాచరణములు కామ సంకల్పం కావో, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కల్పబడినవో అట్టివానిని పండితులు అని విద్వాంసులు పేర్కొన్నారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము. బ్రహ్మకర్మక సమాధి చేపొందనగు ఫలము కూడా బ్రహ్మనియే తలంపవలేదు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహం గలవారు జ్ఞానము పొందుటకు సమర్థుడరు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోహము పొందుటకు అర్హుడు.